బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తాను అన్నాడు. అంటే మాట మార్చేశాడు కదా. నేను చేయకపోతే వేరే వాళ్ళు చేస్తారు, బెట్టింగ్ యాప్స్కి ప్రమోట్ వేరే వాళ్ళు చేస్తారు. నేనైతే మంచిగా చేస్తున్నాను. మంచిగా చేసేది ఏముంటుంది బెట్టింగ్ ప్రమోషన్లో? పేకాట ఉంది, పేకాట లేదని మంచిది ఉంటుందా? నేను మంచిగా పేకాట ఆడుతున్నాను. లేకపోతే ఒక వ్యభిచార కంపెనీ ఉంటాయి బ్రాతల్ హౌస్లో, నేను మంచిగా వ్యభిచారం చేస్తున్నానంటే ఏంటి అందులో మంచి ఉంటుంది? ఏంటి అందులో ఉండేదంతా చెడే. అలాగే బెట్టింగ్లో ఉండేది కూడా చెడే. ఏం చేస్తాడంటే ఈయన ఒక బిస్కెట్ వేస్తాడు, ఏదైనా ఒక స్లమ్కి వెళ్ళి ఒక 10 రూపాయలు బిస్కెట్ ప్యాకెట్ ఇస్తాడు అక్కడ ఉన్న వాళ్ళకి. ఫ్రీగా ఇచ్చాడు అనుకుంటారు వాళ్ళు, కానీ వాళ్ళ పిల్లల జీవితాలతో ఈడు ఆడుకుంటున్నాడు. ఆ స్లమ్లో ఎంతమందికి యూత్ ఉన్నారు కుర్రాలు, వాళ్ళందరినీ పాడు చేస్తున్నాడు. వాళ్ళందరూ ఏమనుకుంటారు, హర్ష ఈ బెట్టింగ్ యాప్కి బ్రాండ్ అంబాసిడర్ కదా, ఆయన ప్రమోట్ చేస్తున్నాడు కదా, మనం ఒక 5,000 అందులో బెట్టింగ్ చేసామంటే ఒక 5 లక్షలు వస్తాయని ఆశపడుతున్నారు. బెట్టింగ్ వేస్తున్నారు, గెలుస్తున్నారు, కానీ ఒక రూపాయి రావడం లేదు వాళ్ళ అకౌంట్లోకి. కానీ ఆ డబ్బు ఎవరి జోబులోకి వెళ్తుంది? ఆ 50 లక్షలు, ఓ 25 లక్షలు ఈ బ్రాండ్ అంబాసిడర్ ఉన్నాడు కదా బెట్టింగ్ యాప్కి, హర్షాయి పాకెట్లోకి వెళ్తుంది. ఒక అరసగమేమో ఆ యాప్ ఓనర్ ఉంటాడు కదా వాడి దగ్గరికి వెళ్తుంది. ఇప్పుడు ఈ పిల్ల విషయానికి వస్తే ఈ బ్రాహ్మణ్ ముంబై, అంటే తెలుగామే కానీ ముంబైలో సెటిల్ అయ్యారు. ఆమె మనకు తెలుసు, ఆల్రెడీ నేను కూడా ఈవెంట్కి వెళ్ళాను, మెగా అని ఒక ఈవెంట్ పెట్టాడు కదా, అప్పుడు కూడా ఎవరికి ఏం సెల్ఫీలు ఇవ్వలేదు. సడన్గా సీక్రెట్గా దిగి సీక్రెట్గా వెళ్ళిపోయినాడు. అభిమానులు ఎంత ఆ మాత్రం ఒక సెల్ఫీ అని ఇవ్వాలి కదా. అప్పుడు ఆ అమ్మాయి ప్రొడ్యూసర్, ఆ బ్యానర్లో కూడా పోస్టర్లో కూడా వచ్చింది ప్రొడ్యూసర్ అందరి మిత్ర అని. ఆ అమ్మాయి మంచి వ్యక్తే, అమ్మాయి 30+ ఉంటాయి. బిగ్ బాస్ ఓటీటీలో చేసింది కదా, అందులో 5th ప్లేస్లో వచ్చింది. హర్ష 24 అని ఆ లాయరే చెప్తున్నాడు. 24 అంటున్నాడు, కానీ ఇంకా ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే నా చిన్నప్పటి నుండి ఆయన చూస్తున్నాను. మేము టిక్టాక్లో ఫేమస్ అయినప్పుడు ఆయన అప్పుడు ఇంకా ఫేమస్ కాలేదు. ఆయన ఏవేవో అప్పుడు చెప్తుండేవాడు అనమాట, ఈ ఫుడ్ తినాలి, హెల్త్ టిప్స్ అని చెప్తుండేవాడు. అప్పుడు ఆయన అంత ఫేమస్ కాదు. తర్వాత అఫ్కోర్స్ చాలా పెద్ద ఫేమస్ అయ్యాడు. కానీ ఏదో అంటారు కదా గురువింద గింజ అని, ఆ గింజ కింద నలుపు ఉంటుంది, ఆ నలుపు ఇన్ని రోజులు కనిపించింది. నిజంగా యువ సామ్రాట్ గారికి కూడా హ్యాట్సప్. ఆయన నెంబర్ ఉంది, ఇస్తాను నేను, ఫోన్ చేస్తావా? చేసావా? ఓకే, మీరు మీడియా కదా తెలుస్తుంది. ఆయన మొత్తం ఈయన భాగవతం అంతా, ఈయన భారతం అంతా సగం బయట పెట్టాడు, ఉన్న సగము ఈ మిత్ర శర్మ అనే అమ్మాయి బయట పెట్టింది. ఆమె అన్నీ క్లియర్గా చెప్తుంది కదా, నన్ను పెళ్లి చేసుకుంటా అన్నాడు, 2 కోట్లు తీసుకున్నాడు, తర్వాత నాకు ఏదో మత్తు డ్రగ్స్ లాంటివి కలిపేసి, వాళ్ళ ఫాదర్ అంటే నువ్వు పెళ్లి చేసుకుంటావు అని ఏంటి గ్యారంటీ అని అనేటప్పుడు వాళ్ళ డాడీకి కూడా కాన్ఫరెన్స్లో పెట్టాడంట. కాన్ఫరెన్స్లో పెట్టి వాళ్ళ డాడీ కూడా నువ్వు చేసుకుంటాడమ్మా, నువ్వంటే ఇష్టమమ్మా అని చెప్పిండట. మరి ఇప్పుడు అట్లాంటప్పుడు ఆయన దగ్గర నుండి పెళ్లి చేయాలి కదా. ఇప్పుడు చూస్తే ఎక్కడికో పరారు అయిపోయినాడు, ముంబైలో ఉన్నాడో, గోవాలో ఉన్నాడో, లేకపోతే బ్యాంకాక్ ఎక్కి వెళ్తుంటాడు మసాజులు పిచ్చి, ఎందుకంటే ప్లే బాయ్ కదా. మరి ఎక్కడికి వెళ్ళాడో తెలియదు. నేను అందరికి చెప్పేది ఒకటేనండి, పబ్లిక్ అందరికి కూడాను, అందరూ కూడా హర్షని ఇన్స్పిరేషన్గా తీసుకుంటున్నారు, కానీ దయచేసి తీసుకోవద్దు. హర్షయ్య వాళ్ళు లాంటి వ్యక్తులు చాలా చీడపురుగు లాంటి వాళ్ళు, చాలా డేంజర్ అన్నమాట. చీడపురుగు చెదపురుగు అంటే ఏంటి, అదన్నీ కొరికేస్తుంది అన్నట్టు మొత్తం మన బట్టల్ని. మరి ఇమ్రాన్ ఖాన్ పేరు ఇవాళ రావడం జరిగింది కాబట్టి మీరు అన్నారు ఇమ్రాన్ ఖాన్ అసలు అలాంటి వ్యక్తి కాదు, అమ్మాయిల పట్ల కూడా మంచిగా ఉంటాడు అని. మరి అలా ఉన్నప్పుడు అతని వీడియోస్ అతనికి ఫార్వర్డ్ చేశారు సేఫ్గా ఉంచడానికి అని చెప్తూ ఉన్నారు కదా. మరి గతంలో కూడా బెట్టింగ్ యాప్స్ మరి ప్రమోట్ చేశాడు ఇమ్రాన్ ఖాన్ కూడా, మరి ఈ విషయంలో కూడా తనకి హెల్ప్ చేస్తున్నాడు అని అనుకోవచ్చు కదా. ఇమ్రాన్ ఖాన్ అసలు ఈ ఫస్ట్ ఇంతకుముందు బెట్టింగ్ యాప్స్ కోసం అనేటప్పుడు TV5 ఎంట్రీకి వచ్చి మాట్లాడండి ఇమ్రాన్ ఖాన్. ఇప్పుడు ఈ విషయంలో ఆడపిల్ల కాబట్టి ఇది సెన్సిటివ్ ఇష్యూ ఇది. సో ఇట్లాంటి విషయాలు ఆయన వచ్చి ఎక్కడ మాట్లాడింది లేదు, ఏమీ లేదు. ఉంది. ఇప్పుడు మీరు కాల్ చేసి అడిగితే మాట్లాడతాడు ఈ విషయం మీద? ఏమో ఫోన్ ఎత్తాడు, లేదు, ఫోన్ చేయమంటే చేస్తాను. చేయండి, అడగండి, ఇట్లా మీ మీద ఇలా వస్తుందన్న ఏంది మరి, నిజం ఏంటి, అబద్ధాలు ఏంటి. ఇప్పుడు మేము చేస్తే మీడియా ఆయన లిఫ్ట్ చేయకపోవచ్చు, మీరు ఆయనతో వర్క్ చేశారు, ఆల్రెడీ 100 ఎపిసోడ్స్ చేశారు కాబట్టి ఎందుకు సత్య చేశారని చెప్పి ఒక దాంతో కాల్ చేయొచ్చు. మీతో ఆయన ఏం మాట్లాడతాడు అన్న విషయం కూడా ఒకసారి. అంటే నేను మార్నింగ్ కాల్ చేశాను ఆల్రెడీ, నువ్వు రాకముందు 1 అవర్ క్రితము. వాళ్ళు ఒక షూట్లో ఉన్నారంటే ఇప్పుడు ఫోన్ ఎత్తకపోవచ్చు, మేబీ ఒకసారి ట్రై చేయండి ఒకసారి. ఇప్పుడు ఉప్పల్ బాల్ నేను ఉన్నామమ్మా, మా ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. ఇప్పుడు సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ ఉప్పల్ బాల్ అనుకో, నన్ను బ్లేమ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని నేను అంటున్నాను. మీడియా అని చెప్పకండి, మీరు నార్మల్గా అడగండి. షూట్లో ఉండేటప్పుడు స్విచ్ ఆఫ్ అంటే షూట్లో ఉంటే స్విచ్ ఆఫ్ పెడతారా? ఇవ్వండి నెంబర్, ఇవ్వండి ఇమ్రాన్. అంటే నేను మార్నింగే మాట్లాడాను, మాకు షూట్లు వేరే ఉంటాయి కదా, ఆయన ఒక ఆర్టిస్ట్ కావాలని అడిగారు, వాళ్ళతో చేద్దామంటే అలా ఇందాకే మాట్లాడాను నేను. అతనైతే మంచి వ్యక్తేనమ్మా నిజంగా ఇమ్రాన్ ఖాన్. ఆయన అట్లాంటి వ్యక్తి కాదు, ఎందుకంటే ఫ్రెండ్షిప్ అయితే ఉంది వీళ్ళిద్దరికి, ఎందుకంటే ఆయనకి చాలా మందితో ఫ్రెండ్షిప్లు ఉన్నాయి. ఆయన ఏంటంటే ఒక విషయం చెప్తామేనండి, ఇమ్రాన్ ఖాన్
ఒక ఏదైనా ఒక మ్యాటర్లో నిజాయితీ ఉందంటే నేను వెళ్తాడు. ఇప్పుడు వైజాగ్ ఉంది, వైజాగ్లో బోట్లు తగలబెట్టేశారు, అదంతా లోకల్ బై నాని మీదకి వెళ్ళింది, అప్పుడు ఈయన వెళ్ళి సపోర్ట్ చేశాడు. అలాగనమాట. ఏదైనా అసలు ఏం నాణ్యత ఉంది, ఏం నిజం ఉందని చెప్తున్నారు ఆయన చేశాడంటారు. అది యువ సామ్రాట్కి ఆయన యువ సామ్రాట్కి ఆయనకి ఏది వచ్చింది ఆ ఇష్యూ మీద మాట్లాడడానికి వెళ్ళాడు ఆయన. యువ సామ్రాట్ అని ఒక వ్యక్తి ఉన్నారు కదా, అమెరికా నుండి వచ్చేసాడు, ఎన్ఆర్ఐ. ఆయన ఒకరోజు ఇమ్రాన్ ఖాన్ దగ్గరికి వెళ్ళి దుబాయ్లో ఎక్కడో ఎవరో చనిపోయినారు, చనిపోతే డబ్బులు కావాలి ఒక 5 లక్షలు అంటే అప్పుడు పాపం ఆయన ఇమీడియట్గా చెక్ రాసి ఇచ్చాడు. సో దానికోసం ఏదైనా ఇష్యూ, అది ఏది ఇష్యూ అయితే అప్పుడు దానికోసం మాట్లాడడానికని వచ్చిండు. ఓకే. సో ఇప్పుడు ఇతని మీద వస్తున్న ఎలిగేషన్ వరకు అయితే ఆయన స్విచ్ ఆఫ్ చేసుకున్నారు అనుకోవచ్చా, లేకపోతే షూట్లో ఉన్నారు అనుకోవచ్చా? లేదు, మార్నింగ్ మాట్లాడాను. ఆయన ఎక్కడికి పారిపోడు కదా, అక్కడే ఉంటాడు ఆయన, సికింద్రాబాద్ దగ్గర ఇల్లు. ఆయనకేం సంబంధం ఈ ఇష్యూతో? ఆ అమ్మాయి ఏమి ఇమ్రాన్ ఖాన్ మీద కంప్లైంట్ ఇవ్వలేదు కదా. ఇచ్చిందంట కదా మరి, ఇమ్రాన్ ఖాన్ మీద ఇచ్చిందా? మరి స్టార్టింగ్ నుంచి మిమ్మల్ని అడుగుతుంది అదే కదా, ఇమ్రాన్ ఖాన్ పేరు కూడా ఇందులో. అంటే వాళ్ళ లాయర్ ఏం ఆ అమ్మాయి అయితే డైరెక్ట్గా మాట్లాడలేదు, మీడియా ముందుకు వచ్చి. సో లాయరే చెప్తున్నారు కదా ఇమ్రాన్ ఉన్నారు అని చెప్పి, ఎఫ్ఐఆర్లో కూడా ఆయన పేరు కూడా చేర్చారు కదా, అతని దగ్గర చిత్రాలు, నగ్న చిత్రాలు అతని దగ్గర ఉంచారు. అంటే లాయర్ ఏమన్నాడంటే, ఒకరోజు ఈ అమ్మాయికి మొత్తం ఇచ్చేసి, డ్రగ్స్ ఏవో ఇచ్చేసి, ఆ అమ్మాయికి న్యూడ్ పిక్చర్స్, న్యూడ్ వ్యూస్ అన్ని తీసి అవన్నీ కూడా ఒక మొబైల్లో సేవ్ చేసుకొని ఫ్రెండ్స్ అందరినీ కూడా నా హోటల్కి పిలిపించి కూర్చొని ఫ్రెండ్స్ అందరికి కూడా ఆ వీడియో చూపించారు అని అన్నారు. నిజాలు తేలాల్సి ఉంది. హర్షాయికి నాకు తెలిసి ఫ్రెండ్స్ చాలా తక్కువ ఉంటారు, ఆయన ఎవరికి కూడా అంత యాక్సెస్ అవ్వడు. ఏదైనా చట్టం తన పని తను చేసుకుంటుంది కదా. హర్షాయిని మాత్రం తప్పకుండా రిమాండ్లో వేయాలని నేను కోరుకుంటున్నాను, ఎందుకంటే ఇది ఒక ఆడదాని భవిష్యత్తు కాబట్టి. నిజంగా ఈ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వాళ్ళు కూడా ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను, ఎందుకంటే వాళ్ళు కూడా ఒక కమిటీ చేశారు. యాంకర్ ఝాన్సీ, ఆమె సినిమా యాక్ట్రెస్, ఫిల్మ్ యాక్ట్రెస్ టీవీ యాంకర్, ఆమె చైర్పర్సన్. ఆమె కూడా ఓపెన్గా చెప్పింది, ఎవరైనా కానీ ఇట్లా హరాస్మెంట్కి గురైనా లేకపోతే టార్చర్కి గురైనా డైరెక్ట్గా మా కమిటీకి వచ్చి మీరు కంప్లైంట్ చేయండి. సినిమా వాళ్ళు ఎస్పెషల్లీ సినిమా హీరోయిన్లు కావచ్చు, సైడ్ యాక్టర్స్ కావచ్చు, మేము తప్పకుండా సపోర్ట్ చేస్తామా అని అనింది. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ప్రతి ఒక్క ఆడవాళ్ళందరూ బయటకు వస్తున్నారు. ఇప్పుడు రాజధాని విషయంలో ఆ అమ్మాయి వచ్చింది డేరింగ్గా, ఇప్పుడు మన జానీ మాస్టర్ విషయంలో కూడా తను వచ్చింది, ఇప్పుడు ఈ విషయంలో కూడా ఈమె వచ్చింది. వీళ్ళందరూ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళే కదా. సో ఇది నిజంగా మంచి పరిణామమే, ఆడవాళ్ళకి నిజంగా న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నా. ఈయన్ని మాత్రం ఖచ్చితంగా హర్షాయిని రిమాండ్లో చెర్లపల్లిలో కానీ చంచల్గూడ జైల్లో మాత్రం వెయ్యాలి, ఎందుకంటే అవన్నీ ప్రూఫ్స్తో వచ్చింది. చాలామంది ఎలిగేషన్స్ చేస్తున్నారు అంటున్నారు. ఆయనే ఒక ఇన్స్టాగ్రామ్లో అందులో స్టేటస్ పెట్టాడంట, నేను చూడలేదు అది, ఇదంతా ఫేకు, నా దగ్గర డబ్బు రాబరీ చేయడానికి అమ్మాయి నాటకం ఆడుతుంది, మా లాయర్ విజయవాడలో ఉన్నాడు, వచ్చి అన్నీ మాట్లాడతాడు అన్నాడట. అంటే లాయర్ని ముందుకుండా ప్రిపేర్ చేసుకున్నామంటే అన్నీ ప్రీ ప్లాన్డే కదా. ఇప్పుడు నాకు ఏదైనా కేసు వచ్చింది అనుకో, ఒక లాయర్ని పిలిచాను అనుకో, ఆయన నా కేసు స్టడీ చేయడానికే ఒక 1 వీక్ తీసుకుంటాడు. అట్లాంటిది ఆ అమ్మాయి 24వ తారీఖుని నార్సింగి పోలీస్ స్టేషన్ హైదరాబాద్కి వెళ్ళి సాయంత్రం 4 గంటలకు కంప్లైంట్ ఇస్తే ఆ రోజు నైటే నువ్వు స్టేటస్ పెట్టావు మా లాయర్ మాట్లాడతాడని. ఇంత అర్జెంటుగా ఆగమేఘాల మీద లాయర్ ఎట్లా వచ్చాడంటే, నీకు ముందే తెలుసు ఆ అమ్మాయిని నేను చీట్ చేశాను, నేను అన్నీ కూడా ప్రీ ప్లాన్డ్గా ఉంటాను. తర్వాత నిన్న ఒక ఆడియో లీక్ అయింది, ఆ ఆడియో ఆడికి ముందే తెలుసు. నాకు కూడా ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ ఉంది. ఒకసారి రాకేష్ మాస్టర్ అక్కడ విజయనగరంలో ఒక షో పెట్టాడు, ఇది మ్యాన్సన్ హౌస్ మై హౌస్ అని. ఆ షోకి కొంతమంది వెళ్ళలేదు. వైజాగ్ సత్యం ఉంటేనే బాగా మేనేజ్మెంట్ జరుగుతుంది, ఫుడ్ అవని, బెడ్ అవని, పేమెంట్లు అవని అవుతుంది, ఎందుకంటే ఆయన పేమెంట్లు కూడా ఇవ్వలేదు ఆ షోకి చాలామందికి అని చాలామంది వెళ్ళలేదు, లైక్ ఉప్పల బాలు వీళ్ళందరూ. అప్పుడు మాకు మూవీస్ కూడా చేస్తున్నాం మేము, ఏదో వెన్నెల కిషోర్తో. అగ్గిపెట్టి మచ్చ కూడా వెళ్ళాడు, అక్కడ ఆయన బిహేవియర్ నచ్చక 2 రోజులు వచ్చేసాడు. అలాగే మన ఎవరు లాఫింగ్ స్టార్ ఇల్లు 1 రోజులోనే వచ్చాడు. అలా చాలామంది వచ్చేసారు సగం. అప్పుడు ఆయన నాకు ఒక వీడియో కాల్ చేశాడు, ఏది మొబైల్ నుంచి కాల్ చేస్తే అప్పుడు బాలు ఉన్నాడు అనమాట. బాలుకి ఇవ్వ అంటే బాలుకి ఇచ్చిన. అప్పుడు నాటకం ఆడుతున్నాడు అనమాట అందులో ఫోన్లో. నేను ఏం చేశాను సత్యాకి, నేను అన్ని కన్న కొడుకులా చూసుకున్నాను కదా, నా షోకి ఎందుకు అందరిని ఆపేస్తున్నాడు ఆర్టిస్టులు అందరిని, ఎందుకంటే ఆయనకు తెలుసు తర్వాత, ఆయనకు తెలుసు కదా ఆడుగు మళ్ళీ తర్వాత నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను, యూట్యూబ్లో ఫేస్బుక్లో జనాల సింపతి అంతా నాకే వస్తుందని ఆయన అట్లా డ్రామాలు ఆడాడు. చనిపోయిన వాళ్ళ కోసం అట్లా మనం మాట్లాడకూడదు, కానీ ఎంత కాదనుకున్నా ఆయన మా టీంకి హెడ్ కాదనలేదు. సో అట్లా ఇతను ప్రీ ప్లాన్డ్గా ఆ అమ్మాయి మాట్లాడుతున్నప్పుడు ఈయన రికార్డ్ చేసి అసలు ఏమైంది ఆ అమ్మాయికి ఆ విషయం తెలుసు కదా, ఆ అమ్మాయి ఎమోషనల్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే ఆ అమ్మాయి డబ్బులు పెట్టింది, మరి శరీరం కూడా సమర్పించుకుందేమో, మరి లవర్స్ అంతా సమర్పించుకుంటారు కదా. 2022 నుంచి 24 అంటే 3-4 ఏళ్ళు అవుతుంది. పాప మా అమ్మాయి ఎమోషనల్ అయిపోయి ఏంటి ఆన్సర్ చెప్పు, నేను ఇంత అడుగుతున్నాను, పిచ్చెక్కిపోతున్నాను, నువ్వేం చెప్పడం లేదు అంటే ఆయన ఏం చెప్పడంలా. అట్లా కాదు ఇట్లా కాదు అంటున్నాడు, కానీ అది ప్రీ ప్లాన్డ్ ఆడియో అమ్మది. తర్వాత యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడానికి కానీ పోలీసులకు ఇవ్వడానికి కానీ ఆయన ప్రీ ప్లాన్డ్గా ఉంచుకున్నాడు. నిజంగా వాడు నిజాయితీ పరుడు అయితే ఈ హర్ష అనేవాడు, ఈ ప్లే బాయ్, ఈ బెట్టింగ్ రాజా
పోలీసుల ముందుకు వచ్చి సమాధానం చెప్పమను. ఎందుకు పారిపోతాడు? గోవా అవ్వచ్చు, ముంబై అవ్వచ్చు, నువ్వు ఎక్కడున్నా కానీ పట్టుకుంటారు హర్షాయి. దయచేసి నేను ఈ సందర్భంగా ఆంధ్రాలో, తెలంగాణలో, కర్ణాటకలో ఆయనకి ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి ఆ యూత్కి చెప్పదలుచుకునేది ఏంటంటే, హర్షాయిని దయచేసి ఇన్స్పిరేషన్గా తీసుకోకండి. ఆయన 5 స్టార్ హోటల్లో ఉంటాడమ్మా, 5 రూములు తీసుకుంటాడు. 5 రూములు నీకెందుకు? పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు డిప్యూటీ సీఎం, 100 కోట్ల ఆస్తి ఉంది ఆయనకి. ఫిలిం ఇండస్ట్రీలో కూడా ఇప్పుడు ఆయన సినిమాల్లోకి వస్తే ఆయనే నెంబర్ 1. అట్లాంటి వ్యక్తి మొన్న వెళ్ళి కనకదుర్గమ్మ గుడిలో మెట్లు కడిగాడు బెజవాడలో. ఒక మామిడి చెట్టు కింద కూర్చొని పెరుగన్నం తింటాడు. ఆయన అంత సింపుల్గా అంత దీనిగా ఉండేటప్పుడు ఈయనకి